సమాజంలో ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అపోహలను విడనాడాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. చట్టబద్ధమైన అవయవ దానంతో జరిగే మేలును అందరం గుర్తించాలన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో రాష్ట్ర జీవన్ దాన్ ఫౌండేషన్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని, అవయవ దానం చేయగలిగి ఉన్నప్పటికీ అపోహలతో చాలా మంది ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. దీనిపై వైద్య సిబ్బంది, ఎన్జీఓలు ప్రజలకు అవగాహన కల్పించి అవయవ దానంకు ముందుకు వచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఇండియా మన భారతదేశం ఒక్కటి తీసుకుంటే మాత్రం ఎవ్రీ ఇయర్ దాదాపు 5 లక్షల మంది ఆర్గన్ డొనేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. You can imagine the scale of necessity for organs and the kind of donations and transplants that is taking place. మనం గత సంవత్సరం కేవలం 136 చేయగలిగాము. Not because we don't have the capacity, not because we don't have the hospitals. It's because lack of people coming forward to donate. ఎక్కువ మంది అవయవ దానానికి ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి మనము మేలు చేసే అవకాశం మనకి దొరికేది. అన్ఫార్చునేట్లీ దీని గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో ఆర్గన్ డొనేషన్ మనం చేస్తే ఏ విధంగా అది రెసిపియంట్కి చేరుతుంది, అది సరిగా చేరుతుందా, దాన్ని డొనేట్ చేయడం వల్ల మనకేదైనా ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. మై రిక్వెస్ట్ టు ద ఆడియన్స్ హియర్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ ద public. You are the people who will be in constant touch with them, and whenever a specialist says, ఇప్పుడు నేను చెప్పడానికి as doctors, as nurses, as other health staff మీరు చెప్పడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మీరు ఆ సెక్టార్లో ఉన్నారు కాబట్టి, హెల్త్ గురించి అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మీరు చెప్తే దాన్ని అక్సెప్ట్ చేసే మెంటాలిటీ ప్రజల మధ్యలో ఎక్కువ ఉంటుంది.